ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం పాత్ర విడదీయరానిది. వివరాల్లోకి వెళ్తే, ఒంగోలులో ఆదివారం పీవీఆర్ హై స్కూల్లో జరిగిన మాజీ పార్లమెంట్ సభ్యులు, కీర్తిశేషులు, గౌరవనీయులు శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, ప్రజా జీవితంలో ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మాగుంట కుటుంబం ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. ఒంగోలు పట్టణంలో మంచినీటి ఎద్దడిని ఆనాడు ఎదుర్కొని ప్రజలకు ఉచితంగా మంచినీరు అందించిన మాగుంట కుటుంబం ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట సుబ్బరామిరెడ్డి గారి కృషి విడదీరానిదని చెప్పవచ్చన్నారు. పత్రికా రంగంలో ఆనాడు ఉదయం పేపర్ ద్వారా సంచలనం సృష్టించారన్నారు. అదే విధంగా సినిమా రంగంలో కూడా సుబ్బరామిరెడ్డి గారి పాత్ర ఉందని మనందరికీ తెలుసన్నారు. ఆనాడు ప్రముఖ నిర్మాత, దర్శకులు దాసరి నారాయణరావు గారితో కలిసి చిత్ర నిర్మాతగా సినీ రంగ ప్రవేశం కూడా చేశారన్నారు. ఇక ప్రజాసేవ విషయానికి వస్తే, ఒంగోలు ఎంపీగా సుబ్బరామిరెడ్డి గారు, ఆయన భార్య పార్వతమ్మ గారు, ఆయన సోదరుడు గౌరవనీయులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇలా మాగుంట కుటుంబం ప్రజాసేవలో స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి మాగుంట సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారన్నారు. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం మాగుంట కుటుంబం నిరంతరం కృషి చేస్తూనే ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరైన గౌరవనీయులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో కలిసి నేను పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఆనాడు మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు నర్సయ్య గారు చెప్తూ ఉంటారు, మాగుంట కుటుంబం ప్రజల బాగోగులు చూస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవలో పునీతమై నిజమైన రాజకీయ నాయకులని, రాజకీయం అంటే సేవని మాగుంట కుటుంబం నిరూపించిందని మనందరికీ తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకెంతో గర్వంగా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. పెద్దలు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి స్ఫూర్తితో మాలాంటి రాజకీయ నాయకులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మేము వారి సేవను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్, గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో దర్శి ప్రాంత అభివృద్ధికి మాగుంట సుబ్బరామిరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.